అవిద్య అంటే ఏంటి? అవిద్య అంటే అనిత్యాన్ని నిత్యం అనుకోవడము, అశుచిని శుచి అనుకోవడము, అనాత్మను ఆత్మ అనుకోవడము, దుఃఖాన్ని సుఖం అనుకోవడం. ఇదే అవిద్య. అవిద్యను స్థూలంగా విభజిస్తే ఇదే 4 రకాలు. అనిత్య పదార్థాలను నిత్య పదార్థాలు అనుకోవడం. ఈ ప్రపంచంలో నిత్య పదార్థాలు ఉన్నాయి, అనిత్య పదార్థాలు ఉన్నాయి. అనిత్య పదార్థాలను అనిత్యమే అనుకోవాలి, నిత్య పదార్థాలను నిత్యం అనుకోవాలి. నిత్య పదార్థాలు 3: ప్రకృతి పరమాణువులు, జీవులు, దేవుడు. ఇవి నిత్య పదార్థాలు. ఈ శరీరము అనిత్యం, ఎందుకంటే ఇది ప్రకృతి కార్యమైన పంచభూతాల ద్వారా ఏర్పడింది. కార్యం ఎప్పుడు కూడా నశిస్తుంది, ఉత్పత్తి అయింది నశిస్తుంది. కనుక ఈ నశించే శరీరాన్ని నశించదు అని అనుకుంటే ఇది అవిద్య అవుతుంది. అనిత్యాన్ని నిత్యం అనుకోవడం. అదేవిధంగా ఈ కనిపించే జగత్తంతా కూడా నశిస్తుంది. ఈ నశించేదాన్ని నశించదు అని అనుకుంటే అవిద్య అవుతుంది. నశించే ఏ పదార్థం కూడా నశించదు అని అనుకుంటే అది అవిద్య అవుతుంది. ఇది అవిద్య యొక్క మొదటి అంగం. తర్వాత అశుచిని శుచి అనుకోవడం. అశుచి శరీరము శుచి లేనిది. ఎప్పుడు మలినాలు శరీరంలో ఉత్పత్తి అవుతూనే ఉంటాయి. ఈ శరీరాన్ని ఒకరోజు స్నానం చేయకుంటేనే దుర్గంధం అయిపోతుంది. ఒకరోజు మనం బ్రష్ చేసుకోకుంటే దుర్గంధం అయిపోతుంది. ప్రతినిత్యం దీన్ని శుద్ధి చేస్తూనే ఉండాలి. శుద్ధి చేయడం కోసం శ్వాసక్రియ జరుగుతుంది. లోపలున్న చెడు వాయువులు బయటికి వెళ్ళిపోతున్నాయి. చర్మం ద్వారా, చెమట ద్వారా ఆ విధంగా మలినాలు వెళ్ళిపోతున్నాయి. మలమూత్రాల ద్వారా వెళ్ళిపోతున్నాయి. ఇవి ఆగిపోతే, ఈ మల విసర్జన క్రియలు ఆగిపోతే శరీరం దుర్గంధం అయిపోతుంది. ఇలాంటి దుర్గంధమైన శరీరాన్ని శుచి అనుకోవడం కూడా అవిద్య అవుతుంది. ఇది అశుచి, ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి. కనుక ఇది అవిద్య యొక్క 2వ అంగం. 3 అనాత్మనాత్మ అనుకోవడం. అనాత్మ శరీరమే ఆత్మ అనుకుంటున్నాం మనం. శరీరం వేరు, ఆత్మ వేరు. శరీరం జడ పదార్థం, ఆత్మ చేతన పదార్థం. ఈ శరీరాన్ని అంటే అనాత్మను ఆత్మ అనుకోవడం కూడా అవిద్య. ఇలా అనుకోవడం ద్వారా మనం శరీరం మీద మోజు పెంచుకుంటాం. శరీరం ద్వారా వచ్చిన సంబంధాలన్నిటి మీద కూడా మనం ఆశలు పెంచుకుంటాం. కానీ ఇది ఆత్మ కాదు. ఆత్మ అంటే నశించలేదు. ఈ శరీరము అనాత్మ, నశించేది. ఆత్మ కాని శరీరాన్ని ఆత్మ అనుకోవడం. ఈ శరీరం మనం కాదు, మనం అనుకోవడం. మనం ఏంటి? ఆత్మ. శరీరం ఏంటిది? మనం కాదు, శరీరం ఇది, జడ పదార్థం ఇది. కనుక ఈ శరీరాన్ని ఆత్మ అనుకోవడం అవిద్య యొక్క 3వ అంగం. ఇక దుఃఖాన్ని సుఖం అనుకోవడం. ఈ శారీరక భౌతిక సుఖాలన్నీ కూడా దుఃఖాలే, దుఃఖాలకు కారణం అవుతాయి. ఏ సుఖం కూడా సుఖంగా అలానే ఉండదు, దుఃఖంగా పరిణామం చెందుతుంది. సుఖం అనుభవిస్తున్నప్పుడు ఆ సుఖము పోకూడదనే దుఃఖము, అది పోతే అధికంగా దుఃఖించడము, ఇలా ఎప్పుడు ఈ సుఖం లోపల పరిణామాలు వస్తూనే ఉంటాయి. సుఖము, భౌతిక సుఖము నశిస్తుంది. ఎందుకంటే భౌతిక పదార్థాలు నశిస్తాయి. భౌతిక సుఖాన్ని అనుభవించే శరీరం కూడా నశించే ధర్మం, మరణధర్మం ఉంది కనుక ఈ భౌతిక సుఖాలన్నీ కూడా మరణధర్మం ఉన్నాయి. మరణధర్మం ఉండడం వల్ల ఆ సుఖం ఏది మారకుండా ఉండదు, నశించకుండా ఉండదు. కనుక దానివల్ల మళ్ళీ దుఃఖం కలుగుతుంది. ఈ విధంగా మనము ఈ భౌతిక సుఖం అనుకునేది దుఃఖమే. ఈ దుఃఖాన్ని మనము సుఖం అనుకుంటున్నాము. వివేకులు, యోగులు ఎప్పుడు కూడా ఈ భౌతిక సుఖాలను సుఖం అనుకోరు, దుఃఖంగానే భావిస్తారు. ఏ విధంగానైతే అమృతతుల్యమైన ఆహారమైన 2 చుక్కల విషం కలిస్తే అంత విషంగా భావిస్తామో, అదేవిధంగా ఈ భౌతిక సుఖం లోపల దుఃఖం కూడా మిళితమై ఉంది కనుక యోగులు ఈ భౌతిక సుఖాన్ని దుఃఖంగా భావిస్తారు. ఇది అవిద్య యొక్క 4వ అంగం. దీని గురించి మనం జ్ఞానాన్ని పొంది సాక్షాత్కారం చేసుకోవాలి. దుఃఖాన్ని దుఃఖంగా, సుఖాన్ని సుఖంగా, నిత్యాన్ని నిత్యంగా, అనిత్యాన్ని అనిత్యంగా, శుచిని శుచిగా, అశుచిని అశుచిగా, ఆత్మను ఆత్మగా, అనాత్మను అనాత్మగా భావించడమే విద్య అవుతుంది. ఇలాంటి విద్యను పొందడానికి జ్ఞానం కావాలి.
ఈ జ్ఞానం ద్వారా అవిద్య దూరం అవుతుంది. అవిద్య దూరం అయితే మన దుఃఖాలు దూరం అవుతాయి. అవిద్య దుఃఖాలకు మూలం కనుక అవిద్య నశిస్తే దుఃఖం నశిస్తుంది. ఇదే యోగం యొక్క ముఖ్య ఉద్దేశం. అవిద్య నశించడం ద్వారా సమాధి లభిస్తుంది. సమాధి లభించడం ద్వారా పరమాత్మల సాక్షాత్కారం అవుతుంది. మనము సంపూర్ణ శాశ్వత ఆనందాన్ని అనుభవిస్తాము.